హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే వ్లాగ్స్. సో ఈరోజు అయితే ఏంటి పాప కళ్ళు పొంగిపోయి ఏంటి అలా ఉందనుకుంటున్నారా? ఏం లేదు గాయ్స్, తెల్లవారి లేసాను కదా, మీన్స్ 7:30కి. సో నాకైతే నేను లేట్గా లేసానని అనిపిస్తుంది. సో ఈరోజు అయితే నేనైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నాను. సో నేను స్కూల్కి ఎలా రెడీ అవుతాను, ఏం తింటాను అనేది ఈరోజు వ్లాగ్ అనమాట. సో చూసేయండి. సో ఫస్ట్ అయితే డ్రెస్ చేసేసుకున్నాను, ఇంకేమీ రాసుకోలేదు, మీకే చూపిస్తున్నాను. సో డ్రెస్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ జడ ఉంది కదా, జడ నేను లేచినట్టు ఎప్పేసుకుంటాను. సో జడ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మమ్మీ దగ్గరికి దువ్వినది పట్టుకొని వెళ్తే జడ వేసేస్తుంది, రిబ్బన్స్ దువ్వినాను. సో అవి పట్టుకెళ్దామని చెప్పేసి బెడ్రూమ్లోకి వచ్చి దువ్వినది కూడా పట్టుకుంటున్నాను అన్నమాట. సో చక్కగా మమ్మీ జడలు వేసేస్తారనుకోండి, తింటూ ఒకవేళ అయిపోతుంది, రెండు పనులు అయిపోతే ఒకవైపు నేను తింటాను, మమ్మీ నేను జడ వేసేస్తారు. సో సింపుల్గా అయిపోతుంది, నేను ఎప్పుడు అదే చేస్తాను. సో ఆ క్లిప్ అయితే తీయడానికి అవ్వలేదు, కానీ ఈ జడ అయితే వేసేసింది. సో ఇక్కడ పాపెట్ సరిగ్గా రాలేదనుకున్నాను, కానీ ముందు రాంగ్ వచ్చింది, ముందు సెర్చ్ చేసుకుంటే అయిపోతుంది. సో నాకు ఐడియా థాట్ వచ్చేసి ముందు చేసేసుకున్నాను. సో జడలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రెడీ అవుతున్నాను అనమాట. ఏం లేదు, సింపుల్గా మెడలో ఒక చైన్ వేసేసుకొని పాండ్స్ది నేను చూపించాను కదా నా మేకప్ వీడియోలో. ఒకవేళ చూడకపోతే దీనికి కింద డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా ఇస్తాను, ఒకసారి చూడండి. మా నిక్త పిన్ అయితే వచ్చేసింది, దానికి కూడా కాలేజీకి టైం అయిపోతుంది. మాది దాని ఒకటే స్కూల్ అది డ్రెస్సెస్ అని చెప్పేసి, అది కూడా మా స్కూల్ అనుకోకండి, అది కాలేజ్. సో వెనకతల తమ్ముడు అయితే వచ్చి ఆడు కూడా రెడీ అవుదాం అనుకున్నాడు. నేను ఇంతలోపు రెడీ అవుతుంటే వాళ్ళిద్దరు చూసి ఇంకా ఉన్నారనమాట. సో చక్కగా ఇప్పుడు ఆ క్రీమ్ అయితే రాసేసుకొని పౌడర్ అనమాట. సో నేనేం చెప్తున్నానంటే వరల్డ్స్ బ్రాండెడ్ పౌడర్ అని చెప్తున్నాను, మా నిక్త పిన్ అవుతుంది అనమాట, అంతే, అక్కడ ఏం లేదు జోకు. సో అది రాసుకుంటున్నాను, మరేమో అది బ్రాండో కాదు, కానీ మంచి బ్రాండ్ అన్న డాడీ తెచ్చారు. స్మెల్ అయితే మామూలు రాదు, సెంట్ స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో అది మెడకి రాసుకుంటాను, ఫేస్కి రాసుకోను, చిన్నది రాస్తాను ఏదో రాయాలి అని చెప్పేసి అమ్మ దగ్గర. సో ఇది రాస్తే బాగుంటుంది, స్మెల్ కూడా. సాయంత్రం నేను స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసేదాకా స్మెల్ కూడా బాగా వస్తుంది కూడా. ఇప్పుడు బయట టీవీ దగ్గర అయితే ఎప్పుడు చైన్ పెట్టేస్తాను సాయంత్రం రాగానే. సో ఆ చైన్ కూడా బయట ఉంది కదా అని తెచ్చుకున్నాను. ఇప్పుడైతే మా నిక్త పిన్కి నాకు ఒక్కటే కాటిక, నా కాటికి రీసెంట్గానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ పోయింది. సో దాన్ని అడిగేసి రాసుకుంటున్నాను అనమాట. కాటిక పెట్టుకుంటాను డార్క్గా, నాకు ఎప్పుడు కాటిక అలవాటు, కాటికి పెట్టుకో. సో ఇక్కడైతే చెప్తున్నాను కదా, సో రెండింటికైతే పెట్టేసుకున్నాను. నేను కెమెరాలో చూసి ఎప్పుడు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడో పెట్టుకొని ఉంటానే తప్ప, కానీ కెమెరాలో అంత అలవాటుగా లేదు. సో ఎప్పుడూనా మా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడం అలవాటు. సో అక్కడ పెట్టుకుందాం అనేసరికి ఇంకా మీకు కనిపించదు అని చెప్పి ఇంకా అందులో చూసే మేము పెట్టుకున్నాను. సో ఇక్కడైతే చైన్ తెచ్చింది అన్నాను కదా, అది కూడా మెడలో వేసేసుకున్నాను. సో గాయ్స్, మీరు కూల్ కేక్ అయితే చూసే ఉంటారని అనుకుంటున్నాను, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. సో షార్ట్ అయితే ఉంటుంది, చూడండి నా వీడియోస్లోకి వెళ్ళి ఫస్ట్ షార్ట్. సో ఇప్పుడు ఉంటుంది. సో అది చాలా బాగా వచ్చింది. ఫాదర్స్ డే అక్టోబర్లో డాడీ బర్త్డే ఉంది, ఆ రోజు అయితే కంపల్సరీ కూల్ కేక్ వీడియో అయితే పెడతాను కంపల్సరీ అయితే. సో ఇక్కడైతే నేను ఇంకా రెడీ అయిపోయాను కదా, కాటికది పెట్టేసుకున్నాను. ఐబ్రోస్ అయితే నాకు స్ట్రైట్గా ఉండవు, స్నానం చేసి వచ్చిన వెంటనే పైకి వెళ్ళిపోతాయి. సో అందుకని చెప్పేసి మమ్మీకి తెలియకుండా కొనుక్కున్నాను. సో మమ్మీకి తెలీదు కాటిక అని చెప్పాను అనమాట. సో మమ్మీ వీడియోలో ఏం చూడదులేండి, చూసినా సరే ఏదో ఒకటి కవర్ చేసేయచ్చు. అందుకే వెనక చూశాను, ఎందుకు చూశాను అనుకున్నారేమో. సో ఒకసారి ముందుకు పెట్టి చూడండి, వెనక చూశాను ఐబ్రో పెట్టుకునే ముందు. సో అందుకే అది ఐబ్రో చిన్నది లైట్గా రాస్తున్నాను, డార్క్గా కాకుండా. సో వెనక్కి చూసి పెట్టుకున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ స్టిక్కర్స్ అయితే నేను ఐటెక్సే వాడతాను, ఎప్పుడున్నా ఆ సైజే వాడతాను. కావాలంటే అంతకన్నా చిన్న సైజు తెచ్చుకుంటాను తప్ప అంతకన్నా పెద్ద సైజు నాకు పెద్ద స్టిక్కర్స్ బాగోవు, కొంతమందికి పెద్దవే బాగుంటాయి అన్నమాట మా ఫ్రెండ్కి. సో నాకైతే చిన్నవే బాగుంటాయి. ఇంతే సింపుల్గా వేసేసుకుంటాను. పెద్దగా లిప్స్టిక్స్, లిప్ బామ్స్ కూడా మానేసాను. లిప్ బామ్ అయితే కొద్దిగా ఉంది, 40 రూపీస్దే కొంటాను, హిమాలయ, ఇప్పుడు అదే వాడతా. సో మీరు నా మేకప్ వీడియోలోకి వెళ్తే నేను ఏమేమి వాడతాను అన్నీ ఉంటాయి. అండ్ కొత్తగా కూడా ఇప్పుడు నేను వాట్ ఈస్ దట్ ఐలైనర్ తెచ్చుకున్నాను. సో వీలైతే షార్ట్స్లో పెడతానులేండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గంధం అయితే పెట్టుకుంటాను ఎప్పుడూ సరే, శివుడిది గంధం.
సో దేవుడి మూల నుండి గంధం అయితే తెచ్చుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేసుకున్నాను. ప్రతిరోజు పెట్టుకుంటాను అన్నమాట. సో నేను ఒక పిచ్చి ఫోజ్ అయితే ఇచ్చాను, పిచ్చి. సో అది చూసానండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే చున్నీ అయితే పెట్టుకుంటున్నాను. సో చున్నీ అయితే పెట్టుకుంటున్నాను. లైట్స్ అయితే చాలా అంటే కొద్దిగా డిమ్గా ఉన్నాయి. చిన్న లైట్ వచ్చేసి కెమెరాలో బాగా కనిపించట్లేదని 4 లైట్స్ కూడా ఆన్ చేసేసాను. సో ఇక్కడైతే చున్నీ పెట్టుకోవడమే పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఇప్పుడు వచ్చింది పెద్ద టాస్క్. సో ఇదే పెట్టుకోవాలి, లేచిన వెంటనే ఇది ఒక పెద్ద టాస్కే. దీనికే 1 గంట టైం పడుతుంది. సో మీరు చూడండి ఎన్ని ఇద్దరు పడతాను. సో నాకైతే ఇది పెట్టుకోవడం చాలా చిరాకు. సో ఇక్కడైతే చూసారు కదా, ఏవేవో ఇంకా మా ఫ్రెండ్ నేర్పించింది అలా పెట్టేసుకున్నా. నాకైతే ఈ దిగుడిగా వచ్చేస్తుంది. నాకు అస్సలు నచ్చదు, చాలా చిరాకు అన్నమాట పెట్టుకోవడమే. కానీ ఏం చేస్తాం, తప్పదు కాబట్టి అలానే పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి దుప్పట్లో వేసుకుంటారు చాలామంది, కానీ నేను ఇప్పుడు అలా వేసుకోను అనమాట. సో వెనక నుంచి మమ్మీ వచ్చేసి పిన్నీసులు పెడతాను అంటున్నారు కానీ పెట్టుకోలేదు. కానీ మళ్ళీ అమ్మ దగ్గరికి అల్లరి పెడుతుంది. నాకైతే పెట్టుకోవడం అస్సలు రాదు. ముందు వెనక్కి పెట్టుకుంటాను. ఇంక మమ్మీ కూడా ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మమ్మీ కూడా పక్క నుంచి రెడీ అయిపోతున్నారు. సో ఇక్కడైతే పిన్నీసులు అయితే పెడేస్తున్నారు నాకు, ఇటుపక్క అటుపక్క. ఇక్కడ ఇంకేం లేదు, అయిపోయింది మొత్తం, రెడీ అయిపోయాను కదా. సో ఇక్కడైతే సాక్సెస్ వేసుకొని ఇంకా బయలుదేరిపోవడమే. ఫ్రెండ్ వచ్చింది పికప్ చేసుకోవడానికి ఆటో దాకా. సో ఆటో కిలోమీటర్ ఏం కాదు, ఇక్కడే మా ఇంటి ముందుకు వస్తుంది, కానీ మా ఫ్రెండ్కి అదొకసారి అనమాట. సో ఓకే గైస్, బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఇప్పుడు ఆటో అయితే ఎక్కైపోతున్నాం. ఓకే, నెక్స్ట్ సాటర్డే బ్లాగ్ అయితే చూద్దాము. బాయ్ బాయ్.